నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, వంట సామాగ్రిని, పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం. 30 అంశాలపై తీర్మానం. భీమ్గల్లో మున్సిపల్ స్థాయిలో సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలత సురేందర్. లిఫ్ట్ ఇరిగేషన్ల కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ కు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి వినతి. ఆర్మూర్లో దొంగల బీభత్సవం. మెడికల్ దుకాణాలలో, స్కానింగ్ సెంటర్లలో చొరబడ్డ దుండగులు. భారీగా నగదు లూటీ. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు 30 అంశాలకు గాను ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశాన్ని నిర్వహించగా 30 అంశాలకు గాను పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారని, ఆర్మూర్ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. అయింది. ఏదైనా ప్రాబ్లం ఉంటుంది గల్లీలో అందరికి కమిషనర్ సార్ చెప్పినాం, చైర్మన్ మేడం చెప్పినాం, మాకు చెప్పినారు అందరు కౌన్సిలర్లు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు సాధారణ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, అలాగే గౌరవ కమిషనర్ గారు అందరూ హాజరై 30 అంశాల మీద చర్చించుకోవడం జరిగింది. గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ఈ 30 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. గౌరవ కౌన్సిల్ సభ్యుల సలహాలు, సూచనలను పాటిస్తూ ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులను కూడా అభివృద్ధి చేసుకుందామని వారికి తెలియజేయడం జరిగింది. అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఒక 2 అంశాల పైన టెండర్లకు సంబంధించి మళ్ళీ రీటెండర్స్ కాల్పర్ చేయమని చెప్పేసి గౌరవ కౌన్సిలర్లు సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాల మేరకు వాటికి సంబంధించిన మళ్ళీ మేము కొటేషన్స్ అనేది రీకాల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుక్కల బెడద కూడా మనకు మున్సిపల్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా కోరడం జరిగింది. మన దగ్గర ఏదైతే యానిమల్ బర్త్ కంట్రోల్ నిజామాబాద్ వాళ్ళ మనం చేసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని కూడా వాళ్ళకి మేము సభాముఖంగా చెప్పాము. వాళ్ళను కూడా పిలిపించేసేసి మన దగ్గర మిగిలిన కుక్కలు కూడా అత్యంత త్వరగా ఆపరేషన్ సెంటర్ తీసేసి దాన్ని యానిమల్ బర్త్ కంట్రోల్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాము. ఆ విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఇంకో 2 అంశాలను కూడా వాళ్ళు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఫండ్స్ ఇన్సఫిషియెంట్ గా ఉన్నాయి, అలాగే ఏఈడి గారు లేదనే విషయాన్ని కూడా సభాముఖంగా అందరూ చర్చించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకు మినిట్స్ రూపంలో పొందుపరిచి గౌరవ కలెక్టర్ గారికి అందజేస్తాము. ఇప్పటికీ మనకు అలాగే నెక్స్ట్ మంత్ లో కూడా మనం సాధారణ సమావేశంతో పాటు బడ్జెట్ సమావేశం కూడా చేసుకునే అవకాశం ఉంటుందని కూడా సభ్యులకు సూచన ప్రాయంగా తెలియజేయడం అనేది జరిగింది. గౌరవ సభ్యుల ఆమోదంతో మనకు ఉన్న ఎజెండా అంశాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి మంత్రితో చర్చించి నిధులు మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినయ్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్ను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని, వంట సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించి వివరాలు సేకరించారు. పకడ్బందీగా సర్వేను నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గజానన్, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో దొంగలు బీభత్సవం సృష్టించారు. ఏకంగా వాహనంలో వచ్చి మెడికల్ షాపులు, స్కానింగ్ సెంటర్లో చోరీకి పాల్పడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని నడిబొడ్డు నగల 2 మెడికల్ షాపులతో పాటు ఒక స్కానింగ్ సెంటర్లో చొరబడి భారీ ఎత్తున నగదును అపహరించారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ పరిశీలించి వివరాలు సేకరించారు. సీసీటీవీలో దొంగలు వాహనంలో వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు స్పష్టంగా ఉందని, మహారాష్ట్రకు చెందిన వాహనంగా గుర్తించామని, తొందరలోనే దొంగలను పట్టుకుంటామని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలో అందాద 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర చెందిన వాహనము ట్రాలీ ఆటోలో గుర్తు లేని వ్యక్తులు వచ్చి ఇక్కడ డాక్టర్ దీపక్ సిటీ స్కాన్ నందు డోండి మెడికల్ షాపు లైఫ్ ఫార్మసీ నందు దొంగతనం జరిగినది. దీంట్లో 2 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభిస్తాం. డోండి మెడికల్ షాప్ నందు సుమారుగా 3 లక్షల క్యాష్ పోయిందని ఫిర్యాదు చేయడం జరిగింది. ఫార్మసీ మెడికల్ షాప్ నందు సుమారు 30,000 రూపాయలు, సిటీ స్కాన్ నందు ఒక టీవీ దొంగిలించినారని తెలిసినది. దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గురుస్వామి బాలకృష్ణ చేపట్టిన కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర నేడు ఆర్మూర్ పట్టణానికి చేరుకుంది. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ వద్ద అయ్యప్ప మాలాదారులు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురుస్వామి బాలకృష్ణ మాట్లాడుతూ 14 రాష్ట్రాలను కలిపి 180 రోజుల పాటు 4,900 కిలోమీటర్ల పాదయాత్ర గోమాతతో చేయటం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ గోమాత రక్షణకు కృషి చేయాలని, అంతరించిన గోమాతను రక్షించాల్సిన ఆవశ్యకత ఉందని, గోమాత వల్ల ప్రజలకు అనేక రకాల లాభాలు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి నాగేష్ శర్మ, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పెంట జలంధర్, మాలాదారులు జనార్దన్ గౌడ్, సురేష్, రాజేశ్వర్, ధనుంజయ్, అశోక్, గంగాధర్ గౌడ్, గంగాచరణ్, కిషన్ తదితరులు ఉన్నారు. వేల ఆవులు కిరాతకంగా చర్మాన్ని ఒలిచేసి వేడి వేడి నీళ్లు పోసి అది కిరాతకంగా చంపుతున్నారు. అమ్మ 3 ఏళ్లు పాలిస్తే గోవు జీవితకాలం పాలిస్తుంది స్వామి. అలాంటి గో హత్యలు మన దేశంలో విపరీతంగా అవుతున్నారు. మన బాధ్యత కాదా ఈ ధర్మంలో పుట్టినందుకు? మన బాధ్యత కాదా ఈ భారతదేశంలో పుట్టినందుకు? మన ధర్మాన్ని కాపాడం, మన గోవును కాపాడం మనందరి ధర్మం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ గోవును, ఈ ధర్మాన్ని కాపాడాలి స్వామి. ప్రతి ఒక్కరూ తమతో పాటు సాధ్యమైనంత మటుకు గోవుల్ని పెంచాలి, గోవుల్ని రక్షించాలి. మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు ఇక్కడుండే అయ్యప్ప స్వాములు కేవలం 41 రోజుల దీక్షనే కాకుండా దీక్ష విరమణ తర్వాత కూడా మీ పిల్లలకు హిందూ ధర్మాన్ని గురించి, హిందూ యొక్క పద్ధతులను గురించి వాళ్ళను బోధించి తక్షణం వాళ్ళని అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలుపుకుంటూ ఆవు యొక్క 30 దేవతలు ఆవు స్వరూపంలో ఉంటారని మన పూర్వీకులు, మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి గోవును ప్రతి ఒక్కరు కూడా రక్షించి గోవులను కాపాడాలని అందరికీ కూడా పేరు పేరున కొంటూ, గతంలో ప్రతి ఊరిలో వందల సంఖ్యలో గోవులు కనిపించేవి. ఇప్పుడు ఎక్కడ వెక్కినా, ఊదంతం వెక్కినా కానీ ఒక్క గోవు కనబడలేదు. ప్రతి ఇంట్లో కూడా గోవులని, గో సంపదను పెంచాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఆర్మూర్ సమస్యలు పట్టించుకొని జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేయాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ సాధారణ సమావేశం అనంతరం కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో సమస్యలు ఎక్కడికక్కడే తాండవం చేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని, అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కలెక్టర్ సైతం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, వెంటనే జిల్లా పెద్దలు, అధికార పార్టీ నాయకులు, కలెక్టర్లు ఇక్కడి నుంచి పంపించాలని, లేని ఏడల ఆర్మూర్ అక్రమాల్లో పాలు పంచుకున్న వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ సాయి కుమార్ తదితరులు ఉన్నారు. ఫైనాన్స్ తరియల్లా 12 వెహికల్ పియాగోవి నంబర్ లేకుండా వితౌట్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ లేకుండా తిరుగుతున్నాయి. మరి దానికి ఖర్చుల పేరు మీద నాణ్యత లోపంతో కాలం జరిగిన వాహనాలు ఇవాళ మీరు ఖరీదు చేసిరని ఎమ్మెల్యే గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు సీఎంఓకు ఫిర్యాదు చేస్తే దాని మీద కూడా చర్యలు లేవు. మరి రిపేర్ల పేరు మీద ఇవాళ సుమారు 15 అంశాలు, ఇంకా 15 అంశాలు దీని మీద రిపేర్ల మీద పెట్టిర్రు. మరి డబ్బెట్టు పోతున్నది. ఇప్పటికన్నా జిల్లా కలెక్టర్ నువ్వు ఆర్మూర్కు జిల్లాకు పాలనాధికారివా లేకుంటే కబ్జాదారులకు కాపలాధికారివా అని సందర్భంగా జిల్లా కలెక్టర్ని ప్రశ్నిస్తున్నాము. నీకు ఏమాత్రం కూడా మేము సుదర్శన్ రెడ్డిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఆ పాలనాధికారిని ఇక్కడ నుంచి తప్పించుర్రి, లేకుంటే మాత్రం మీకు కూడా ఆర్మూర్లో అభివృద్ధిని అడ్డుకుంటున్న పాపం మీకు కూడా అంటగడుతుందని సందర్భంగా ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామంలో అయ్యప్ప మాలాదారుల ఆధ్వర్యంలో అయ్యప్ప ఆరట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని అయ్యప్ప మాలాదారులు గ్రామంలో పురవీధుల గుండా ఊరేగిస్తూ భజనలు చేస్తూ అయ్యప్ప భక్తి పాటలు పాడుతూ అయ్యప్ప ఆరట్టు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచి ఆరట్టు కార్యక్రమం ద్వారా స్వామివారిని ఊరేగిస్తే సకల సుఖాలు చేకూరుతాయన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. సుర్బల్ గ్రామంలో అయ్యప్ప స్వామి మహా ఆరట్ని నిర్వహించడం జరిగింది. దీనికి మా సుర్బల్ స్వాములు అయ్యప్ప స్వాములు అందరూ దీనికి సహకరించి పెద్ద ఎత్తున ఈ ఆరట్ని నిర్వహించడం జరిగింది. గ్రామంలో అమ్మ స్వాములు అయ్య స్వాములు ఎంతో ఆరతులతోని సుర్బల్ గ్రామాన్ని మారుమోగించారు. అయ్యప్ప నామంతో స్వాములందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ మా స్వాములందరూ ఇక్కడనే ఈరోజు మా ప్రవీణ్ స్వామి ఇక్కడ భిక్ష ఉన్నది. స్వాములందరూ ఇక్కడ భిక్ష స్వీకరించి ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోవడానికి జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల శ్రీ దాస ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ కమ్యూనిటీ భవనానికి కేటాయించిన నెంబర్ను రద్దు చేయాలని కాలనీ వాసులు కమిషనర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్ను ఓ సంఘం వారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి చూస్తున్నారని కమ్యూనిటీ హాల్కు కేటాయించిన నెంబర్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు ఉన్నారు. దాని తర్వాత మేము ఏం చేసినామంటే దాన్ని కోర్టులో కేసు వేసినాం. కోర్టులో కేసు వేసిన తర్వాత అది నడుస్తున్నది. నడవంగా కూడా మళ్ళీ పోయిన కమిషనర్ ఏం చేసిందంటే పోయిన సంవత్సరంలో వాళ్ళకు హౌస్ నెంబర్ అలాట్ చేసిండు. ఆ హౌస్ నెంబర్ అలాట్ చేసిన దానికి మేము కమిషనర్ కూడా కంప్లైంట్ చేసినాము. రైట్ ఇన్ఫరెన్స్ ప్రకారం కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. రైట్ ఇన్ఫరెన్స్ ప్రకారం మాత్రం ఇప్పటికి కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసినాము, చేస్తానే ఒప్పుకున్నాడు. అది సక్సెస్ చేయాలని అది దానికి అలాట్ అయిన నంబర్ను క్యాన్సిల్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయకుండా కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసిందని, నూతన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సైతం మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకోవడం లేదని, స్లాబ్ రేట్లు పెంచకుండా మధ్యాహ్న భోజన కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయకుండా కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు ఉన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలవంచడం సమస్య పరిష్కరించుకుంటాము. ఈ మధ్య కాలంలోనే కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు సెంట్రలైజ్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాము, ఇక్కడ వేడి అన్నం పెట్టే సందర్భంలో ఇవ్వాల్సిన బకాయిలు నిజామాబాద్ జిల్లాకు 8 కోట్ల రూపాయల బకాయి ఉన్నది. అవి ఇవ్వకుండా నాణ్యమైన భోజనం పెట్టాలా, మెనూ ప్రకారం పెట్టాలంటే సరి అయింది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాము. మాకు ప్రతి నెల బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యతగా ఇవ్వాలి, అదేవిధంగా వేతనాలు కూడా ఇవ్వాలి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని 10,000 రూపాయలు ఏదైతే ఉన్నారో ఆ 10,000 కూడా అమలు చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం. ఎర్గట్ల గ్రామంలో ఎస్డీఎఫ్ గ్రాంట్ కింద వచ్చిన బర్మా పెద్ద సంఘంకు అదనపు గదికి 4 లక్షలు మరియు శ్రీకృష్ణ యాదవ సంఘానికి 2 లక్షలు అదనపు పనులకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నిధులను మంజూరు చేయించగా ఈ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమదేవరెడ్డి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ ఎర్గట్ల గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 లక్షల వరకు అభివృద్ధి పనులు తెచ్చిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా అలాగే ప్రజాపాలన అభివృద్ధి ప్రతిపాదనలు, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు ఎస్డీఎఫ్ కోసం ప్రతిపాదనలను బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వానికి పంపించారు. త్వరలో ఆ పనులు కూడా మంజూరవుతాయని పేర్కొన్నారు. గ్రామంలోని కుల సంఘాలకు నిధులు మంజూరు చేయించినందుకు ముత్యాల సునీల్ కుమార్కి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
టీఎన్జీఓ భీమ్గల్ యూనిట్ అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసిన జిల్లా కార్యవర్గానికి రాష్ట్ర కార్యవర్గానికి రుణపడి ఉంటానని, అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు పనిచేస్తానని నూతన అధ్యక్షులు సృజన్ కుమార్ అన్నారు. టీఎన్జీఓ భీమ్గల్ యూనిట్ అధ్యక్షునిగా బొంపల్లి సృజన్ కుమార్, కార్యదర్శిగా ఎనిగంద్ర గంగాజమునను టీఎన్జీఓ రాష్ట్ర కమిటీ సభ్యుల ఆదేశానుసారం నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సృజన్ కుమార్ను సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన వారు బదిలీపై వెళ్లడంతో నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎంపిక నేడు జిల్లా కార్యవర్గ అధ్యక్షతను నిర్వహించగా తన పేరు ప్రకటించడంతో తాను అహర్నిశలు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంలోని కృషి హై స్కూల్ నందు మున్సిపల్ స్థాయి సీఎం కప్ 2024 క్రీడలను మున్సిపల్ చైర్మన్ కన్య ప్రేమలత సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో పట్టణ మరియు గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సహిస్తుందని అన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రతిభను గుర్తించి వారిని రాష్ట్ర, జాతీయ, ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నమే సీఎం కప్ ఉద్దేశమని అన్నారు. మున్సిపాలిటీ తరపున అన్ని ఏర్పాట్లు జరిగాయని తెలియజేశారు. ఎంఈఓ స్వామి మాట్లాడుతూ చదువు ఒకటే కాదు, ఆటలు ఆడడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం పెరుగుతుందని, ఏ పోటీల్లోనైనా ఈజీగా నెగ్గగలుగుతారని, గేమ్స్ని స్పోర్టివ్గా తీసుకోవాలని, గెలుపోటములు సహజమని, అందరూ గేమ్స్ ఆడి తమ సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వై రామకృష్ణ, కౌన్సిలర్ సిఎస్ గంగాధర్, ధరవత్ లింగయ్య, సతీష్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, అనంతరావు, మల్లెల లక్ష్మణ్, సతీష్, భూషణ్, ఎంఈఓ స్వామి, మేనేజర్ నరేందర్, టోర్నమెంట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఎస్ రమణమూర్తి, అజిత్ రెడ్డి, పీటీలు లింగం, నరేష్, గంగాధర్, సత్యనారాయణ, రోహిత్, క్రీడాకారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మకంగా మన సీఎం గారు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం భీమ్గల్ టౌన్లో పెట్టుకోవాలా, ఒకటే పెడదామని అన్నారు ఫస్ట్ రూరల్, టౌన్ కూడా మనం ఖచ్చితంగా పెట్టుకుందామని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఇప్పుడు అందరూ మాట్లాడారు, జేజే నరసయ్య గారు కావచ్చు, అనంతరావు గారు కావచ్చు, దీని గురించి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకటి చెప్తున్నాం, మన భీమ్గల్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళకి వెళ్ళి పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది. అదే మనం ఒకటే టీం పంపుతాం కాబట్టి ఆ టీంలో ఏ స్కూల్లో ఆటల మీద ఆసక్తి ఉన్న స్టూడెంట్ ను తప్పకుండా మీరు తీసుకోవాలా. వాళ్ళు తీసుకుంటేనే మా భీమ్గల్ పట్టణం నుంచి ఆడే వారు నిజామాబాద్ జిల్లాకు వెళ్తారు. కాబట్టి మన భీమ్గల్ పట్టణానికి పేరు తెచ్చే విధంగా అందరు కూడా భీమ్గల్ టౌన్ కే పేరు తెచ్చే విధంగా మనం స్టేట్ లెవెల్లో రావాలని చెప్పి మీ అందరిని ఆకాంక్షిస్తూ బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం కస్తూర్బా పాఠశాలకు విద్యార్థులకు అల్పాహారం అందించే సమయంలో మండల విద్యాధికారి రాజేశ్వర్ ఆకస్మికంగా వెళ్లి విద్యార్థులు చేస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు. అనంతరం వంటగది మరియు మెనూ పాటిస్తున్నారా లేదా అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు, వర్కర్లు సమయపాలన పాటిస్తున్నారా లేదా అన్న విషయాలను సైతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. బాల్కొండ నుండి ఆర్మూర్ వైపు వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆటో డ్రైవర్ షేక్ కపూర్కు తీవ్ర గాయాలయ్యాయి. బాల్కొండ మండల కేంద్రం నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆటో చేపూర్ సమీప వద్దకు గల పెట్రోల్ బంప్కు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న షేక్ కపూర్కు తీవ్ర గాయాలు పాలు కావడంతో 108 వాహనం ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి నాణ్యమైన చికిత్స నిమిత్తం తరలించారు. దీంతో బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగన్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సీఎం కప్ క్రీడల ముగింపులో భాగంగా గెలుపొందిన క్రీడాకారులకు మండల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ సతీష్, ఎంఆర్ఓ కిరణ్మయ్, ఎంఈఓ శ్రీనివాసులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కిరణ్మయ్, మండల ప్రత్యేక అధికారి సతీష్, మండల విద్యాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు మండల కేంద్రంలో సీఎం కప్ పోటీలు నిర్వహించగా పెద్ద ఎత్తున యువకులు హాజరయ్యారని చెప్పారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు గ్రామీణ స్థాయిలో క్రీడలు ప్రోత్సహించడానికి ఈ కప్పు ఎంతో దోహదపడుతుందని అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైతం రాణించడానికి, అలాగే వారిలో ఉన్న నైపుణ్యతను బయటకు తీయడానికి క్రీడలు నిర్వహించామని చెప్పారు. దాతల ఆర్థిక సహాయంతో నగదు ప్రోత్సాహం కూడా ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు వసంతరావు, వినోద్, లక్ష్మణ్, గంగారెడ్డి, దేవరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు వినోద్, గంగమోహన్, మురళి, పవన్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, వంట సామాగ్రిని, పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం. 30 అంశాలపై తీర్మానం.
భీమ్గల్లో మున్సిపల్ స్థాయిలో సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలత సురేందర్. లిఫ్ట్ ఇరిగేషన్ల కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ కు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి వినతి. ఆర్మూర్లో దొంగల బీభత్సవం. మెడికల్ దుకాణాలలో, స్కానింగ్ సెంటర్లలో చొరబడ్డ దుండగులు. భారీగా నగదు లూటి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.